జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ఈగల్ టీం ద్వారా సాంకేతిక క్షేత్రస్థాయి సహాయాన్ని వినియోగించుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. కాకినాడ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ వార్షిక తనిఖీలను నిర్వహించారు. పోలీస్ స్టేషన్లను సందర్శించి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో 2 జాతీయ రహదారులు ఉన్నాయని, ఒరిస్సా నుంచి గంజాయి సరఫరా జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు గట్టిగా నిఘా ఏర్పాటు చేసి గంజాయిని అరికట్టడం జరుగుతుందన్నారు. అలాగే ప్రాపర్టీ రికవరీ రేట్ను పెంచడంపై దృష్టి సారించామని తెలిపారు. ఇందుకోసం క్షేత్రస్థాయి సిబ్బంది నుండి పై స్థాయి అధికారుల వరకు సమన్వయంతో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. అదేవిధంగా నగరంలో ప్రమాదాల నివారణ లక్ష్యంగా ట్రాఫిక్ రెగ్యులేషన్పై ప్రత్యేక నిఘా ఉంచామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్, ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఎస్పీ డిఎస్పీ కేవీవి సత్యనారాయణ, టూటౌన్ సి అప్పలనాయుడు, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోడ్ యాక్సిడెంట్స్ కూడా కాకినాడ జిల్లాలో మనం బ్లాక్ స్పాట్స్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు 29 బ్లాక్ స్పాట్స్ మనం గుర్తించాము. ఎక్కువగా కూడా ఇవన్నీ పెద్దాపురం సబ్ డివిజన్ ప్రాంతంలో, అంటే తుని ఈ ప్రాంతంలో, గండేపల్లి ప్రాంతంలో ఆ హైవే మీద మనకు ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నట్టుగా గుర్తించడం జరిగింది. సో వీటన్నిటిని కూడా రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్లో డిస్కస్ చేసి నేషనల్ హైవే అథారిటీస్ తోటి మాట్లాడి ఈ బ్లాక్ స్పాట్స్ అన్ని కూడా కరెక్షన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నైట్ సేఫ్టీ చూస్తుంటే మనకు పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ నైట్ ఎక్కువ జరుగుతున్నాయి. చనిపోయినప్పుడు బస్సులు కానీ లేకపోతే వెహికల్స్ కానీ నిద్రమత్తులో ప్రయాణం చేసి గుద్దుకొని ఎక్కువ మంది చనిపోతున్నారు. అందువల్ల నైట్ ఎస్పెషల్లీ వెహికల్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి అన్ని టోల్ గేట్స్ దగ్గర, ఇంపార్టెంట్ టోల్ గేట్స్ దగ్గర ఈ స్టాప్ వాష్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అంటే నిద్రమత్తులో పడకుండా వాళ్ళని డ్రైవర్స్ని దించి ఒక ముఖం ఒకసారి కడిగించి పంపిస్తున్నాం. అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చాలా ఎక్స్టెన్సివ్గా చేస్తున్నాం హైవేస్ మీద, ఎస్పెషల్లీ ప్రైవేట్ బస్సెస్, ఈ లారీలు నడిపే వాళ్ళ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్స్ ఎక్కువ చేస్తున్నాం హైవేస్ మీద. అంతా వాళ్ళకి ప్యాసింజర్స్ సేఫ్టీ, లగేజ్ కంపార్ట్మెంట్లో ఏమైనా ప్రమాదకరమైన వస్తువులు ఏమైనా ట్రావెల్ తీసుకెళ్తున్నారా, వీటి మీద ఎక్కువ చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా హైవేస్ మీద ఈ 2 వీలర్స్ నడిపే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే సేఫ్టీ 2 వీలర్స్కి హెల్మెట్ ధరిస్తే, ముఖ్యంగా దూర ప్రయాణాలకు ఎవరైతే వెళ్తారో వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ ధరించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఈ విధంగా అన్ని రోడ్ యాక్సిడెంట్స్ కానీ, ఓన్ సేఫ్టీ, గంజాయి కానీ, జనరల్ లా అండ్ ఆర్డర్ కానీ